మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీ తీరాన్ని జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పగడిగిద్దరాజు, సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు గద్దెలకు చేరుకోవడంతో దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అయితే గంటల తరబడి వేచి ఉన్నా దర్శనం కల్పించకపోవడంతో భక్తులు సహనం నశించి పోలీసులతో ఘర్షణ దిగారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు సుమారు 4 గంటలకు పైగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. చంటి పిల్లలు, వృద్ధులతో కలిసి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులను గద్దెలపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఒకవైపు సామాన్య భక్తులు లైన్లో వేచి ఉండగా మరోవైపు వీఐపీ పాసుల పేరుతో కొందరిని పంపిస్తున్నారని భక్తులు ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకొచ్చారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు భక్తులు అక్కడే ఉన్న కుర్చీలను పోలీసులపైకి విసిరేశారు. దీంతో జాతర ప్రాంగణంలో ఒక్కసారిగా తోపులాట, గందరగోళం ఏర్పడింది. జాగ్రత్త వహిస్తూ దర్శనం చేసుకోండి. శివశక్తులు ఎవరు కూడా తోటి వారికి ఇబ్బంది కలిగించవద్దని దయచేసి అర్థం చేసుకోండి. What is it?